17వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనము. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సహోదరి సహోదరులారా, దేహము ప్రభు యొక్క ఆలయమై ఉన్నది. మనలో ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. ఈ లోకాధికారి అపవాది. ఈ లోకంలో ఎంతో మంది అపవాది చేత, అపవాది ఆలోచనల చేత నడిపింపబడుతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని. అవును, మన ప్రభువు ఎంతో శక్తిగల దేవుడు. లోకాధికారి అపవాది అయితే అపవాదిని అనగద్రొక్కగలిగే గొప్ప దేవుడు మన ప్రభువు. ప్రభువు శక్తి ముందు ఎటువంటి అపవాది శక్తి పనిచేయదు. ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన తరువాత మనము ప్రభువునకు చెందిన వారము, ప్రభు యొక్క బిడ్డలము. అపవాది ఎన్నో రకాలుగా మనల్ని పాపము వైపు ప్రేరేపించాలి అని, లేదా శ్రమలను ఇబ్బందులను కలిగించి ప్రభువు నుండి దూరం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేనినైనా ఈ లోకంలో అపవాది ఉపయోగించుకొని మనకు హాని చేయాలి అని, కీడు జరిగించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనలో ఉన్న ప్రభు ఆత్మ అన్ని రకముల అపవాది శక్తులను జయించగలదు. మన సొంత శక్తితో అది సాధ్యం కాదు. కానీ మనలో ఉన్న ప్రభువు ఆత్మే మనకు అపవాది మీద జయాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఎన్ని అపాయకర పరిస్థితులు వచ్చినా, ఎన్ని కీడులు జరుగుతూ ఉన్నా వాటిని చూసి మనము భయపడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ప్రభువు ఈ లోకాధికారి కంటే గొప్పవాడు అని గ్రహించి ధైర్యంగా, విశ్వాసంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అపవాది వేసే తంత్రములకు ఏమాత్రము లొంగిపోయి భయపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి. ఎన్ని రకాల శోధనలు కలిగినా మీలో బలంగా, స్థిరంగా ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఎన్ని రకాలుగా అపవాది మమ్మల్ని పాపం చేయాలని, లేదా మిమ్మల్ని నుండి దూరం చేయాలని ప్రయత్నించినప్పటికీ వాటన్నిటినీ ఎదిరించగలిగే గొప్ప శక్తి మాలో ఉందని మేము గ్రహించాలి ప్రభువా. అన్ని రకముల అపవాది శక్తుల మీద మీరే మాకు అధికారాన్ని అనుగ్రహించండి తండ్రి. మీరే మా తరఫున అపవాదితో యుద్ధం చేయండి ప్రభువా. మాలో ఉన్న మీ ఆత్మ ఎంతో శక్తి గలది అని గ్రహించి ప్రతిదినము ఆత్మీయముగా బలపడుతూ ధైర్యంగా, విశ్వాసంతో కొనసాగే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.